హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఫ్రంట్ పార్ట్ అసలుకి మీకు సెట్ అవ్వట్లేదు, సైడ్ జాయింట్ చేసినప్పుడు ఈ విధంగా హెచ్చుతగులు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉందండి అనే వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, మీకు ఈ సైడ్ స్టిచెస్ దగ్గర పర్ఫెక్ట్గా బ్యాక్ ఫ్రంట్ సైడ్ స్టిచెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని, అంటే క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు మనం ఒక ట్రిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి చెప్తాను. అలాగే మీకు క్రాస్ పట్టి దగ్గర బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు క్రాస్ పట్టి దగ్గర కొంతమందికి రింకల్స్ లాగా వస్తుందన్నమాట. ఆ రింకల్ ఎందుకు వస్తుంది అని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, కరెక్ట్గా క్రాస్ పట్టి అలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్తో సెట్ అవ్వాలన్నమాట. ఆ క్రాస్ పట్టి ప్లేస్లో కొంతమందికి చాలా రింకల్స్ లాగా వస్తుంది. అలా రాకున్నట్టు మనం క్రాస్ పట్టిని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలని ఈ వీడియోలో చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటా అని చూసేద్దాం. చూడండి, ఈ బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, ఈ క్రాస్ పట్టి షేప్ దగ్గర వచ్చేసి ఈ విధంగా రింకల్స్ వస్తుంది. అంటే బ్లౌజ్ వేర్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా రింకల్స్ వచ్చేస్తుంది. చాలామంది కంప్లైంట్ కూడా ఇస్తుంటారు, మనకి ఈ ప్లేస్ దగ్గర మాకు రింకల్స్ వస్తుంది అని, బిగినర్స్కి. అది ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా కప్ అనేది సెట్ అవ్వాలి, అంటే బ్రెస్ట్ మనకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి. అప్పుడే క్రాస్ పట్టి కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. లూజ్ కానీ టైట్ కానీ పెట్టేస్తే క్రాస్ పట్టి మనకి సెట్ అవ్వదు. సైడ్ స్టిచెస్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా సైడ్ స్టిచెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో ఉండే ఒరిజినల్ లెంత్ని మనం ఫ్రంట్ పార్ట్లో ఖర్చులతో కలిపి పెట్టుకోవాలి. ఏ చెస్ట్ అయినా సరే అండి, బ్యాక్ పార్ట్లో ఉండే ఒరిజినల్ లెంత్ని ఫ్రంట్ పార్ట్లో మనం ఖర్చులతో కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్లో నేను పైవైపు షోల్డర్ ఖర్చుల కోసం మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ ఒక గుండ్పిన్ వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఒరిజినల్ లెంత్ మనకి 14 ఇంచెస్ వచ్చింది. ఈ 14 ఇంచెస్ని మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి చూడండి ఇలా ఖర్చులతో కలిపి మార్క్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆ బ్లౌజ్ హైట్కి ఆ బ్రెస్ట్ పాయింట్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు హైట్ ఎక్కువగా పెట్టినా లేదంటే హైట్ తక్కువగా పెట్టినా మీకు లూజ్ వచ్చేస్తుంది. చాలా వరకు హెవీ చెస్ట్ సైజ్ అయితే గనక 44 నుంచి హెవీ చెస్ట్ సైజ్ అయితే గనక మనం కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ అయినా సరే కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు. బట్ ఎక్కువ మనకి వచ్చే బ్లౌజెస్ వచ్చేసి మీడియం చెస్ట్ సైజు, అలాగే 44 నుంచి లోపల ఉండే చెస్ట్ సైజే ఎక్కువగా మనం స్టిచ్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ లెంత్ని ఫ్రంట్ పార్ట్లో పెట్టి ఖర్చులతో కలిపి మార్కింగ్ చేసుకొని ఉండాలి. అప్పుడు మనకి ఎలాంటి బ్రెస్ట్లో ప్రాబ్లం అనేది రాదు, రింకల్స్ కూడా రాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒరిజినల్ లెంత్ 14 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ హైట్ని పెట్టుకున్నాను. ఒక పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ సైజ్ చూసుకున్నట్లయితే 9.35 ఇంచెస్ అండి. మనకి ఇక్కడ 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చులతో కలిపి కూడా మనం ఇక్కడ 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు డాట్ మార్కింగ్ వచ్చేసి 36 నుంచి 42 వరకు ఎలా డాట్ మార్క్ని పెట్టుకోవాలి అని చూపిస్తున్నాను. ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 3.35 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 2.35 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇటువైపు 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, మళ్ళీ ఇటువైపు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి 2.5 ఇంచులు అయితే వస్తుందన్నమాట మొత్తం డాట్ వెడల్పు. ఓకేనా, ఇలా మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకోవాలి. 36 నుంచి 42 చెస్ట్ సైజ్ వరకు సేమ్ మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి దగ్గర డాట్ మార్క్ కోసం ఈ కింద నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. అలా అయినా మార్క్ చేసుకోవచ్చు. పైన నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసి ఈ రెండు మార్క్ మధ్యలో వచ్చేసి ఇలా ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ డాట్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. అటు ఇటు 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 2 డాట్స్ కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు 3వ డాట్ చూడండి, ఈ 2 డాట్ మధ్యలో ఇలా మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఒక డాట్ మార్క్ని మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇటువైపుకు ఇలా మార్క్ చేసుకుని ఇలా మనం క్రాస్గా ఈ డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి 4th డాట్ కోసం ఈ 2 డాట్ మధ్యలో 1.35 ఇంచెస్ అయితే ఇక్కడ కూడా మనకి 1.35 ఇంచెసే ఉండాలి. అక్కడ 2 ఇంచులు ఉంటే మీకు అక్కడ కూడా మీకు 2 ఇంచులు ఇలా ఉండాలన్నమాట. అలా చూసుకుని మీరు డాట్ మార్క్ని మార్క్ చేయండి.
నెక్స్ట్ ఫోర్త్ డాట్ కోసం ఈ రెండు డాట్ మధ్యలో చూడండి ఈ విధంగా ఫోర్త్ డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుని ఈ ఫోర్త్ డాట్కి గ్యాప్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకుని ఇలా కొంచెం మనం కింది వైపుకు ఈ డాట్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ దీనికి కూడా అటు ఇటు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటే ఫోర్త్ డాట్ మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ నెక్ మార్క్ అయితే మార్క్ చేశాను కదా, దీన్ని కట్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే నేను నెక్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ పెట్టానమాట. ఖర్చులతో కలిపి మనకి ఖర్చులతో పోవు మనకి 7 ఇంచెస్ అయితే ఒరిజినల్ నెక్ హైట్ అయితే వస్తుందండి. డీప్ ఎక్కువగా అవ్వచ్చు అనుకోవచ్చు, డీప్ అయితే ఏం కాదనమాట. బ్లౌజ్ హైట్ పొడవుగా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనం డాట్ మార్క్ ఒకవైపు వేసుకున్నాం కదా, అదే డాట్ మార్క్ని ఇటువైపు కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని నీట్గా మనం డాట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్ కనుకైతే మీరు మొత్తం లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత డాట్ మార్క్ స్టిచ్ చేయండి. ఓకేనా. ఇక్కడ నాకు స్మూత్గా అయితే ఏం లేదు కాబట్టి కాటన్ది మనకి కలంకారీ సారీ తెలిసే ఉంటుంది కదా, ఆ సారీ బ్లౌజ్ కాబట్టి మనకి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైనింగ్ జాయిన్ చేయలేదు, డైరెక్ట్గానే డాట్ మార్క్ని స్టిచ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న ప్రకారం 4 డాట్స్ని కూడా ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో పావు ఇంచెస్ మార్క్ చేసాం కదా, డాట్ విడ్త్ వచ్చేసి అంతే స్టిచ్ చేయాలండి. మరి మీరు తక్కువగా స్టిచ్ చేసినా కూడా బ్లౌజ్ రింకల్స్ వస్తుంది, మరి ఎక్కువగా స్టిచ్ వేసినా కూడా మీకు బ్లౌజ్ టైట్గా పట్టేసినట్లు అవుతుంది అనమాట. కరెక్ట్గా మనకి డాట్స్ విడ్త్ వచ్చేసి పావు ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మెయిన్ డాట్ మాత్రమే మనం చెస్ట్ సైజ్ని బట్టి డాట్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇలా మనం డాట్ చేసుకున్నాం కదా, 4 డాట్స్ కూడా ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి. కటింగ్లో మీరు పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చేయలేదనుకోండి, స్టిచ్చింగ్లో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు క్రాస్ పట్టి కటింగ్ని చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 2 మెయిన్ క్లాత్లు అయితే తీసుకున్నాను. ఓకేనా. క్రాస్ పట్టీస్ 2 మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ 4 లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. చూడండి, ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దీని కింద వైపు మనం తప్పకుండా లైనింగ్ క్లాత్ని పెట్టాలి. అప్పుడే మనకి క్రాస్ పట్టి వచ్చేసి స్టిఫ్గా ఉంటుంది, క్యాన్వాస్ పెట్టినంతగా స్టిఫ్గా ఉంటుంది. మీరు క్యాన్వాస్ అయినా కూడా పెట్టుకోవచ్చు, లేదు మనకి నార్మల్గా క్యాన్వాస్ అయితే మనం తీయలేము కాబట్టి మనం మెయిన్ క్లాత్ పైన వచ్చేసి మరొక లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. సేమ్ కలర్ లైనింగ్ క్లాతే పెట్టాలి అని రూల్ ఏం లేదండి. వేరే క్లాత్ అయినా మనం ఈ మెయిన్ క్లాత్ కింద పెట్టాలి. అంటే మనకి కనిపించకున్నట్టు రైట్ సైడ్కి లోపల వైపు ఈ కలర్ పెట్టారు అని కనిపించకూడదు అనమాట. అలా కనిపించకుండా ఉండే క్లాత్ని మీరు ఏ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీని కింద నేను ఒక లైనింగ్ క్లాత్ పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ ఒక లైనింగ్ క్లాత్ అయితే ఉంది. ఈ లైనింగ్ వైపు లైనింగ్ క్లాత్ అయితే వస్తుంది. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఇలా పై వైపు వస్తుంది. మధ్యలో ఒక మనం లైనింగ్ క్లాత్ పెట్టుంటాము, అది మనకి స్టిఫ్గా ఉండడానికి, ఆ క్రాస్ పట్టి వచ్చేసి స్టిఫ్గా ఉండడానికి ఇలా మనం లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. మనం మధ్యలో లైనింగ్ క్లాత్ పెట్టలేదనుకోండి, ఈ ప్లేస్లో మనకి చాలా స్మూత్గా ఉంటుంది, మనకి ఇక్కడ రింకల్ అయితే తప్పనిసరి వస్తుంది. ఇలాంటి మన కాటన్ క్లాత్ అయినా సరే చాలా ముదిరిపోతుంది కదండి, ఇలా ఫోల్డింగ్ వచ్చేస్తుంది, మనకి ఆ ప్లేస్ దగ్గర వచ్చేసి రింకల్స్ వస్తుంది. అలా చేయకూడదు. చూడండి, ఇలా ఆపోజిట్ కలర్ అయినా సరే మనం మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోవాలి, మనకి కనిపించకున్నట్టు ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా మధ్యలో ఒక క్లాత్ని పెట్టుకోవాలి, దీనిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టాలి. నా దగ్గర సేమ్ కలర్ క్లాత్ ఉంది కాబట్టి నేను సేమ్ కలర్ క్లాత్ని పెడుతున్నాను. చూడండి, ఈ లైనింగ్ క్లాత్ మనకి మధ్యలోకి వెళ్ళిపోతుంది, మనకి అస్సలు ఆ క్లాత్ పెట్టినారు అని తెలియదు అనమాట. అలా మనం పెట్టుకోవాలి దాన్ని. నేను జస్ట్ స్క్వేర్లో అయితే కట్ చేశాను కదా, ఇప్పుడు క్రాస్ పట్టి మార్కింగ్ అయితే చూద్దాం. క్రాస్ పట్టి వచ్చేసి ఒకవైపు 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను, రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ పాయింట్ పోయి మనకి 3 ఇంచెస్ మాత్రమే ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్ కిందికి ఈ విధంగా డౌన్ చేసుకుని క్రాస్ పట్టి షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ స్టిచెస్ దగ్గర వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇలా 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసి మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కట్ చేసుకున్నామా అని ఎలా తెలియాలి అంటే నేను మళ్ళీ చెప్తానండి, మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సేమ్ మెథడ్లో మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి కూడా ఈ షేప్ని కట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనం 2 క్రాస్ పట్టీస్ కూడా రెడీ అయింది కదా. చూడండి, రాంగ్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. ఓకేనా. మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకుని దాని మీద లైనింగ్ క్లాత్ని పెట్టినాను. అంటే ఈ క్లాత్ 2 కూడా ఒక్కటే అని మనం చేసుకోవాలి. కావాలంటే మీరు ఇక్కడ ఒక స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు, బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఓకేనా. ఈ క్రాస్ పట్టి కింద మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాము. ఈ క్లాత్ వచ్చేసి స్టిఫ్గా ఉండడం కోసం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి
ఇప్పుడు మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ మన వైపు ఉంది, దానిపైన వచ్చేసి మళ్ళీ ఒక లైనింగ్ క్లాత్ని పెట్టుకుంటున్నాము. కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా ఈ విధంగా రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి, మెయిన్ క్లాత్ రైట్ సైడ్, దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టాలి. 1/2 ఇంచ్కి స్టిచ్ వేస్తున్నాను, 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచ్ మీ ఇష్టం అది. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి రాంగ్ సైడ్ ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా, లైనింగ్ క్లాత్ వైపు ఉండేటట్టు చూసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. రెండు క్లాత్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేస్తున్నాను. మీకు ఈ చిన్న చిన్న టిప్స్ తెలుసు అంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్, నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను, ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటారు అని క్లియర్గా చెప్పాలని చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి క్రాస్ పట్టీస్ అయితే రెడీ అయింది. అంటే మనం నార్మల్గా క్రాస్ పట్టీ స్టిచ్చింగ్ కన్నా ఇక్కడ మధ్యలో ఒక క్లాత్ పెడితే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకి స్టిఫ్గా ఉండే క్రాస్ పట్టీ ఇప్పుడు రెడీ అయింది. ఈ రెండు మనం జాయిన్ చేసుకోవాలి. ఇలాగే మనం డైరెక్ట్గా జాయిన్ చేసుకోకూడదు. చూడండి బ్యాక్ పార్ట్ని ముందుగా రెడీ చేసుకుని ఉంటాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. కింద హెమ్మింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోండి. ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టీని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఈ ఉక్స్ పట్టీ దగ్గర మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఈ సైడ్ స్టిచెస్ దగ్గర మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 3 ఇంచులు రావాలి. ఇక్కడ నుంచి చూడండి మనకి ఇక్కడ దాకా 3 ఇంచుల వరకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఒక 1/4 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 2.75 ఇంచెస్ వస్తుంది. అదే 2.75 ఇంచెస్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా మార్క్ చేసుకోవాలి, 2.75 ఇంచెస్ అని. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి స్టిచ్చింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఓకేనా, ఇలా వస్తుంది కదా, ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేయండి. మనకి క్రాస్ పట్టి ఫ్రంట్ పట్టి రెండు స్టిచ్చింగ్ పాయింట్ కోసం కావాలి కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఆ క్లాత్ని మనం కట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ చెక్ చేసుకుని ఈ క్లాత్ని కట్ చేయడం ద్వారా మనకి ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ స్టిచెస్ వేసినప్పుడు. క్రాస్ పట్టీని మరి మనం చిన్నగా ఏం పెట్టుకోలేము, క్రాస్ పట్టీ మినిమం 2.5 ఇంచెస్ అయితే ఉంటుంది కదా, అందుకోసం మనం 2.25 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ పైన 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం కొలుచుకుంటే కరెక్ట్గా రెండు కూడా 2.25 ఇంచెస్ రావాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం ఈ రెండు క్రాస్ పట్టీస్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మీకు క్రాస్ పట్టీ ఇక్కడ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టిచ్ చేసుకుందాం. మీరు కావాలంటే 4th డాట్ ముందుగానే డాట్ పెట్టుకోకున్నట్టు తర్వాత కూడా మీరు డాట్ పెట్టుకోవచ్చు ఈ క్రాస్ పట్టీ నీట్గా చూసుకున్న తర్వాత. ఓకేనా, ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టి నీట్గా మనం క్రాస్ పట్టీ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్తో క్రాస్ పట్టీని స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఒక్క వైపు చూపిస్తున్నాను కదా, మరొక వైపు కూడా మీరు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేద్దాం. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా 2 ఇంచ్ ఖర్చులతో ఫోల్డింగ్ చేసుకుని ఇలా చెక్ చేసుకుంటే చూడండి రెండు కూడా మనకి సమానంగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి రోల్ చేసుకుని ఈ విధంగా మధ్యలోకి తీసుకోవాలి. స్టిచ్చింగ్లోకి క్లాత్ పోకున్నట్టు చూసుకుని నీట్గా ఇప్పుడు మనం క్రాస్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మరొక డబల్ స్టిచ్ కూడా వేసుకోండి, లేదంటే చిన్న స్టిచ్ పెట్టుకుని ఒక్క స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకుని క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోవడమే. ఓకేనా, ఈ విధంగా నీట్గా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇన్విజిబుల్గా క్రాస్ పట్టీ కూడా వస్తుంది, అలాగే స్టిఫ్గా ఉండే క్రాస్ పట్టీ రెడీ అయిపోతుంది. ఓకేనా, మధ్యలో మనకి ఒక లైనింగ్ క్లాత్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ ఉక్స్ పట్టీ దగ్గర ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్ని తీసుకుని 2 ఇంచ్ దగ్గరికి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని చూసుకున్నట్లయితే సైడ్ స్టిచెస్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఆ బ్రెస్ట్ పాయింట్ కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, సైడ్ స్టిచెస్ కూడా మనకి పర్ఫెక్ట్గా ప్లస్ సింబల్ వచ్చేలాగా వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవడం ద్వారా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది. ఓకేనా, ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.